హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక్గా. ఈరోజు స్పెషల్ మంది ఫిష్ అంటే మామూలు ఫిష్ కదండి, బ్యాంబో ఫిష్. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అరకు వెళ్ళినా పాడేళ్ళినా అందరూ ఒకటే చెప్తారు, బ్యాంబో చికెన్. బ్యాంబో ఫిష్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఇది కానీ బాగుంటాయి కనుక మీకు లాస్ట్లో అయితే చెప్తానండి. టేస్ట్ బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లీ బ్యాంబో ఫిష్ అయితే అయిపోయిందండి. చూడడానికి మంచి కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. మసాలా అయితే బాగా పెట్టాం కదండి. మసాలా అంటే మసాలా ఏం కాదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు అంతేనండి. సో ఫిష్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. సో ఎవరైనా తయారు చేసుకునే విధానం అయితే ఇదే చేసుకోవచ్చండి. కానీ దీంట్లో చిన్న మిస్టేక్ అయితే ఉందండి. సాల్ట్ తక్కువ వేసామండి. రెగ్యులర్గా ఎలా వాడతామో అలా వేసాము, కర్రీలో ఎలా వాడతామో. కానీ ఇది బ్యాంబోలో చేస్తున్నాం కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుందంట. కొంచెం సాల్ట్, కారం పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.